ఏలేరు రైతాంగాన్ని నిలువున మోసం చేసి నెట్టేట ముంచింది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వంగ గీత అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. దీనిపై చర్చకు రావాలని గీతకు ఆయన సవాల్ విసిరారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఏలేరు ఆధునీకరణపైన పురుషోత్తమపట్నం ప్రాజెక్టుపైన బహిరంగ చర్చకు రావాలని వంగ గీత విశ్వనాథ్కు సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, కొలరాజు, అడ్డగర్ల శివ, అడ్డూరి శ్రీనివాస్, సానా రాంబాబు, రాజు, గొర్ల నాగార్జున, గొడుగు సూరిబాబు, పుణ్యమంతుల మూర్తి, వరదా సత్యబాబు, బొబ్బలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వరదలో ముంచెత్తుంది, మాకు ఆపాలని మీరు పొన్నూరు నుంచి వచ్చిన అడుగుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏమి పేదడు. అలాగే అమ్మ కానీ అంటారు. మీరే వద్దు బాబాయ్ పిఠాపురం వాళ్ళు కానీ మీరు చెప్తే, మునిగితే మొలనే ఆ ఊరోళ్ళ పని మాకెందుకని మీరు చెప్తే ఆధునీకరణ రద్దు చేశాడు. ఇది వాస్తవం. ఉప్పాడు జంక్షన్లోకి రండి, డేట్ ఇవ్వండి, టైం ఇవ్వండి, మంచి ముహూర్తం చూసుకోండి, రైతులను పిలండి, అక్కడ ప్రజలకు ఒకసారి చెప్పేద్దాం. అతమాట తలపోతుంది. మీరంటే నేనన్నాం, నేనంటే మీరన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు. దానికి ముఖ్య కారకులు గీతమ్మ గారు, అప్పుడున్న ఎమ్మెల్యే. ఇది వాస్తవం, 100% వాస్తవం. ప్రజల గుండెల్లో ఉన్నది వాస్తవం, బాధతో ఉన్నది వాస్తవం. వరద వచ్చినప్పుడల్లా 50,000 ఎకరాల దగ్గర 250-300 కోట్లు నష్టపోయేది వాస్తవం. దానికి కారణం కూడా మీరే అక్కయ్య. సరే, ఇది ఆపేసి జగన్మోహన్ రెడ్డి గొల్లపురలు వచ్చినప్పుడు మాకు కావాలి ఏంటది ఆధునీకరణ కావాలి, చెయ్యండి చెయ్యండి అన్నారు. మరి ఎందుకు చేయించలేదు? రద్దు చేయించావు. పిఠాపురం రైతుల్ని అందరినీ కూడా కడుపులో కత్తిచ్చి పొడిచావు. మళ్ళీ కావాలన్నావు. ఎంత తేలేదు? మర్చిపోయారా? అని చేత అబద్ధాలు ఆడద్దు. ఉన్న వాస్తవం సవాలుగా మాట్లాడండి. నిజం, అది నిజమైతే మేమే తలదించుకుంటాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు ప్రజలు చేయాలి కాబట్టి మీరు నేను వైసీపీ టీడీపీ ఉప్పాడ జంక్షన్లో కూర్చుని కాగితం కలంతో చూపిందాం. రద్దు జగన్మోహన్ రెడ్డి చేశాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టించుకున్నాడు కూడా చూపిందాం. చేత రెండవది, ఇంకో అన్యాయం చేశారు మాకు. మీరే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండే వైసీపీ వాళ్ళు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి 600 కోట్ల కాంట్రాక్ట్ గురించి తాండవాకి పైపేసి నీరు ఇస్తామని ఒప్పుకున్నారా లేదా? అంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేశారంటే, 2 పంటలు పండించడానికి చంద్రబాబు తీసుకొచ్చిన నీరుని 5 ఏళ్ళు ఆపేశారు. అలాగే 100 కోట్ల నష్టం. వరద రాకూడదు రైతు భావాలని చంద్రబాబు ఆలోచించి కొండకాలువ శుద్ధగడ్డ తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దాన్ని 170 కోట్ల ప్రాజెక్ట్ని మాకొద్దు జగన్మోహన్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళకి వద్దు, పిఠాపురం వాళ్ళకి వద్దు అని చెప్పి మీరిద్దరూ ఆపేశారు. అవునా కదా? 2. మూడోది, ఈ పిఠాపురం రైతులు పండుతో పని పోతా పని పురుషోత్తపట్నంతో బాగా నీళ్ళు లేకుండా చేసాం. ఆధునీకరణ ఆపి వరద నీరు పంపాం, మునిగిపోతాయి. ఇంక వీళ్ళకి ఎంత వ్యవసాయం రైతులకైనా ఏం చేశారు మీరు? అక్కయ్య గారు వినండి బాగా. పెద్ద పైపు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో గుచ్చి డౌన్ లెవెల్లో తాండవాకి పంపారు. ఇవన్నీ చేసింది మీరే కదా. ఏంటి ఊరికి మాట్లాడతారు, అసహించుకుంటారు ఎవరన్నా మాట్లాడితే అర్థం ఉండాలా, నీతి నిజాయితీ ఉండాలి. చేసిన పనులన్నీ ఇవి మళ్ళీ నేను ఇలాగా ఏంటి రండి ఉప్పాడు జంక్షన్ మాట్లాడదాం. టోటల్ పిఠాపురం నియోజకవర్గం రైతాంగం సర్వనాశనం అవడానికి ముఖ్య కారకులు మీరు. రైతులు కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసింది చంద్రబాబు. పురుషోత్తపట్నం, ఏలేరు ఆధునీకరణ, ఏలేరు ఫేజ్ 1 ఎన్ని కార్యక్రమాలు చేశాం.